కమిషన్లకు కక్కుర్తిపడి రైతులను కాళ్లు పట్టుకునే దుస్థితికి తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. బస్తా యూరియా కోసం నిద్రాహారాలు మాని చెప్పులు పెట్టుకొని అవస్థలు పడుతున్న రైతన్నలు. 56 సార్లు ఢిల్లీకి పోయిన కనీసం యూరియా తేలేవా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లి కాళ్లు పట్టుకొని పదవులు పరామీలు తెచ్చుకునే కాంగ్రెస్ వాళ్లకు రైతులు ప్రజల ఆత్మగౌరవం గురించి తెల్వదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. యూరియా కొరత వాస్తవానికి దీంట్లో చాలా విషయాలలో ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు, నకిలీవి కావు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు దళారుల దగ్గర కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయాలకు అప్పచెప్తున్నారు. అది ఒడ్ల కొనుగోలు కావచ్చు, విత్తనాల ఎరువుల అమ్మకాలు కావచ్చు, ప్రతి చోట కమిషన్లకు కక్కుర్తి పడి రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నారు. ఇవాళ 265 దొరకాల్సిన యూరియా 400 రూపాయలు పెట్టిన దొరికే పరిస్థితి లేకుండా చేసినట్టు కారణం ప్రభుత్వ పెద్దలే దీనికి బాధ్యులు. ఎందుకు రాదు యూరియా? చాలా మాట్లాడింది కదా. కేసీఆర్ నీకు తెలివి లేదు, నీకు ఢిల్లీలో పని చేయించుకోరాలే, మేము చూడిగా ఎట్లా తెస్తామో ఢిల్లీకి పోయి ఇప్పుడు అని మాట్లాడింది కదా. ఢిల్లీ పోతాను తీరిక లేదా, అంత రాత్రి పగలు ఇక్కడ పని చేస్తున్నావా అంటే ఇక్కడ పీకిందేం లేదు. ముఖ్యమంత్రి మంత్రులు 52వ పర్యటన. కేసీఆర్ 10 ఏళ్ళలో కూడా పోలే 50 సార్లు ఢిల్లీకి. 2 ఏళ్ళు నిండు ముందే 50 సార్లు పర్యటన చేసినావు. ఏం తెచ్చినావు, సాధించినావు ఢిల్లీ నుంచి? కనీసం ఎరువులు తీసుకొచ్చే ముఖం లేదు. దానంతలదే రొటీన్గా వచ్చిన ఎరువుల్ని కూడా చక్కగా పంపిణీ చేసే పరిస్థితి లేదు. మళ్ళీ పోలీసులు, లాఠీ చార్జీలు. ఏంది రైతు యొక్క పరిస్థితి? ఎంత దీనమైన పరిస్థితి. ఎందుకు ఎవడిదో కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రైతాంగానికి? ఇవాళ బాజాబ్తూ తను పైసలు పెట్టి కొనుక్కునే ఎరువుల కొరకో విత్తనాల కొరకో ఎవడి కాళ్ళు మొక్కాలనా? ఎందుకు వచ్చింది ఈ బాధ? వీళ్ళు ఢిల్లీ కాళ్ళు మొక్కి టికెట్లు తెచ్చుకునే అలవాటు వీళ్ళకి ఎట్లుందో ప్రజలకు కూడా గదే అలవాటు చేస్తున్నారు. వీళ్ళు ఢిల్లీ బానిసలు కాబట్టి ప్రజలను కూడా బానిసలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. రైతాంగాన్ని కూడా చివరి మంది కాళ్ళు మొక్కి పైరవులు చేసుకొని పదవులు తెచ్చుకునేటోడికి రైతుల ఆత్మగౌరవం గురించి తెలియదు, ప్రజల ఆత్మగౌరవం గురించి తెలియదు. ఎంత అవమానం, ఎంత సిగ్గుపడాలి ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక మహిళా రైతు ఎవరు అధికారిని కాలు పట్టుకొని ఒక బస్తా యూరియా ఇప్పించండి, డబ్బులకే మేము ఉచితంగా ఏమని అడగలేదు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.